బెట్టింగ్ యాప్స్ కేసును సిఐడికి బదిలీ చేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్, సైబరాబాద్ నమోదైన కేసులన్నింటినీ సిఐడి విచారణకు అప్పగించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. హైదరాబాద్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తూ ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రా హీరోల దగ్గర నుంచి యూట్యూబర్ల వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు విష్ణుప్రియ, రీతూ చౌదరి, యాంకర్ శ్యామలాను హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పిలిచి విచారించారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి, సౌందర్యరాజన్, అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, వసంత కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నెహా పఠాన్, పండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భవ్య సన్నీ యాదవ్, టేస్ట్ తేజ, బండారు శేషాయని, సుప్రీతపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మంది పైన పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్లపై 4 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్, 66 DID యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఇప్పుడు ఈ 11 మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.